కామాటేనోళ్ళ ఈ నడుమ మన రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, పోలీసులు ఉన్నారా అని చాలా మందికి అనుమానం కొడుతూనే ఉన్నది కదా. పట్టపగటిలే మర్డర్లు, దోపిడీలు, దొంగతనాలు, పంచాదులు, అసలు ఒకరు మాట ఈనుడే లేదల్లా. దొంగలకైతే ఇష్టారాజ్యం అయిపోయింది. దావతులే వేసుకుంటున్నారో వాళ్ళు. అందుకే కావచ్చు మన పోలీసుల మీద నమ్మకం లేక దేవుళ్ళే ఇక రంగంలోకి దిగినట్టున్నది. వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటున్నారు. అలా చూడండి కావాలంటే. ఇప్పుడు మనము నిర్మల్ జిల్లా కొబ్బరి మండలంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరుని గుడి కాడు నమ్మల్లా. రాత్రి 10 దాటింది. అప్పుడే ఇగో ఇద్దరచ్చిర్రు. ఒక ఆడ మనిషి, ఇంకోగులు మొగాయనే. రాత్రి దేవునితోని ఏం పని అంటారా? పని దేవునితోని కాదు, హుండితోని. అగో దొంగక్క చూడు గుడి లోపలికి పోయింది. మంచిగా హుండిని వలగొట్టేందుకు తన్లాడుతుంది. కానీ అక్కగారితోని అయితే లేదు. మరేం చేద్దాం? హుండినే ఎత్తుకపోతే సూపర్ ఐడియా కదా. రారా వారి హుండిని మోసుకోవదాం దా. అగో గట్లనే అంటుంది. ఇక ఇద్దరు కలిసి డైరెక్ట్ హుండిని ఎత్తుకపోద్దుర్రు. మరి అగో బయటకొచ్చిర్రు. దమ్ముకొచ్చినట్టున్నది కదా. మరి ఇట్లా ఎంత దూరం అని మోసుకోపోతారంటారా? ఎంత దూరం లేదు, కారు కాడికే. కారు తెచ్చిర్రు. మెల్లగా హుండిని కాళ్ళెక్కిచ్చిర్రు. ఇక ఇద్దరు కలిసి దంచుకుపోయిర్రు. ఇది దొంగతనం. కానీ ముచ్చట ఈడికే ఓడవలే. ఈయనే అసలు సిసలేంటి ట్విస్ట్ పడ్డది. వీళ్ళు విజయవంతంగా హుండిని ఎత్తుకుపోయారు కదా. కానీ వీళ్ళిద్దరు ఇట్లా వేస్తుంటే దేవుడు చూడలేకపోయినట్టున్నది. కోపం వచ్చింది కావచ్చు. వీళ్ళ హుండిని ఎత్తుకుపోతున్న కారు షెట్టు గుద్దింది. కారు ముంగటికి కదలలేదు, వెనక ఖర్చు లేదు. జనం చూసిర్రు. పోలీసు వాళ్ళకి చెప్తే ఈ హుండి కథ బయటపడ్డది. ఇగో వీళ్ళే దొంగోడు దొంగక్క. మొత్తానికి గుల్లె హుండీలను కాపాడే అంత సీను పోలీసులకు లేదని దేవునికే అనిపించినట్టున్నది. దేవుని హుండి దేవుడే కాపాడుకున్నాడని చెప్పుకుంటుర్రు.